వితౌట్ కేసీఆర్ గారు, వితౌట్ టీఆర్ఎస్ పార్టీ మీ ఐడెంటిటీ ఏంటి? బిఫోర్ టీఆర్ఎస్ పార్టీ పారాగాన్ చెప్పులు వేసుకొని తిరిగే, రబ్బర్ చెప్పులు వేసుకొని తిరిగే ఒక అనామకుడు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. దాంట్లో పెద్ద సిగ్గుపడాల్సిన అవసరమే లేదు. ఎవడు ఏ స్థాయిలో ఉన్నా కూడా పారాగానో లేకపోతే ఒక మోస్తారో 2-3 రకాల బ్రాండ్సే ఉండేది, అవే వేసుకునేది. ఇప్పుడు మీరు వేసుకున్న బట్టలు కానీ, మీరున్న కార్లు కానీ కేవలం టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గుర్తింపు అని నేను అంటున్నాను. అది వాస్తవం ఒప్పుకోండి. టీఆర్ఎస్ పార్టీ బట్టలు ఇయ్యదు, బ్రాండ్లు ఇయ్యదు, ఏది ఇయ్యదు. ఇవాళ మనం కష్టపడి పని చేసుకుంటున్నాం. ఇలా పదవులను అడ్డబెట్టుకొని సంపాదించిన అవసరం లేదు. పార్టీని బేస్ చేసుకొని సంపాదించుకుంది వాళ్ళు. అంటే మీరు మల్లారెడ్డి గారి గురించి అంటారు డైరెక్ట్. బయట పార్టీ నుంచి వచ్చినారు. ఇప్పుడు తీగల కృష్ణారెడ్డి గారు వచ్చారు, బయట పార్టీ నుంచి వచ్చి ఉన్నాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు. మన పార్టీలోనే పెరిగి, మన పార్టీలో నడక నేర్చి, మాట నేర్చి, గుండె మీద దాన్ని పోయింది చూసినావా? ఆ బాధ ఎక్కువ వాళ్ళకు ఉందని అందుకే మిమ్మల్ని విమర్శిస్తారు. నేను 23 ఏళ్ళు పనిచేస్తే 23 ఏళ్ళలో పదవులు రాకున్నా ఇయ్యకున్నా మూసుకొని పనిచేసి పార్టీకి, అధిష్టానానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కష్టపడి ఎక్కడ మచ్చ లేకుండా పనిచేస్తేనో నొప్పి అవుతుంది. ఇలా 3 సార్లు పదవిచ్చి 4వ సారి చెప్పితే అమ్మని బూతులు పార్టీలు తెచ్చిపోతే వాడు ఏం కాదు. ఇప్పుడు ఎమ్మెల్సీ వస్తే ఎమ్మెల్సీ కావాలంటాడు, ఎంపీ వస్తే ఎంపీ కావాలంటాడు, మేయర్ వస్తే మేయర్ కావాలంటాడు. ఇక ఎన్ని పొజిషన్లు వస్తే అన్ని పొజిషన్లు. అంటే మీకు ఇక మీరు పుట్టుకతోనే మీరు ఆ పదవులతో పుట్టిరా అన్న. అయితే నేను ఏమంటాను, ఈ క్వశ్చన్ వేసిన ఎవడైతే ఉంటాడో ఆడ పెద్ద సన్నాసి. మేయర్ ఇచ్చిన అంటే ఎదవ సన్నాసులు కాకపోతే మేయర్ నేను కష్టపడి ఇచ్చాను, నేను కూడా ఎలిజిబుల్ ఉన్నాను, అప్లికేషన్ పెట్టకపోతే ఆడ సన్నాసి అంటారు, ఎదవంటారు. ఇప్పుడు తల్లి లాంటి పార్టీ అన్న, మీకు జన్మనిచ్చిన పార్టీ ఇచ్చిపోయేటప్పుడు బాధ అనిపించలేదన్న? డెఫినెట్గా బాధ ఉంటుంది. కానీ ఆ బాధ మనం పడుతున్నాం. కానీ మరి వాడు పోయేంత బాధ వానికి వచ్చినప్పుడు ఏంది అని అడిగే ఒక పలకరింపు లేనప్పుడు. అంటే మీకు కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు ఏం అనలేదన్న? మీకు పోతుంటే ఎందుకు పోతున్నావు, ఒకసారి ఆలోచించు, చూద్దాము, మీకు వేరే కాడ అకామిడేట్ చేస్తాను అనలేదా వాళ్ళు? నన్నైతే వాళ్ళు పలకరించలే. నాకు ఉండమని కూడా వాళ్ళకు అడిగే మరి ముఖం లేదా ఏం లేదా నాకు అర్థం కాలే. కానీ అన్న ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మీకు ఎంపీ టికెట్ ఇవ్వకపోతే నెక్స్ట్ బీజేపీకి వెళ్ళిపోతారా? బొంతు రామ్మోహన్ అంటాడు మొత్తం కట్టు బానిసనా? అరే పదవి లేకపోతే ఉంటాడు, పరువు లేకపోతే కూడా ఉంటాడు ఎవడన్నా. సిటీ ఇంత డెవలప్ అయితే కేవలం కేటీఆర్ 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 అంటారు, కానీ మరి బొంతు రామ్మోహన్ ఎక్కడ కనబడాడు? ఇవన్నీ ఏవి? ఇవాళ చెల్లని రూపాయ బొంతు రామ్మోహన్ అంటే ఇవన్నీ ఎవడు చేసిండు? మన తాత చేసిండు. మీరు ఆ పార్టీలో మీరు ప్రతిదీ అనువుగా కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న వ్యక్తులలో మీరే అదనం. కాబట్టి పార్టీ ఈ విధంగా ఘోరంగా ఓటమి కారణమైంది. కానీ ఒకటే కారణం, ఒకటే మైనస్, అదే మానవ సంబంధాలు. అది ఒక్కటి కరెక్ట్ ఉంటే ఇవాళ ఇంతగత ఉండేది. సికింద్రాబాద్ అంటే 100, మల్కాజ్గిరి అంటే 50 కోట్లు పెట్టుకుంటారా? పైసలే క్రైటీరియా అంటే ఇలా రిలయన్స్ అంబానీ లేకపోతే టాటా వాళ్ళు వచ్చేస్తే అన్ని సీట్లు వాళ్ళే కొనుక్కుంటారు. మీ ధైర్యము, మీ కొండంత ధైర్యం మిమ్మల్ని ముందుండి నడిపించి పార్టీ మార్చింది మైనంపల్లి హనుమంతరావు గారు అంటున్నారు. ఆయన బాధకు ఆయన ఎట్లయితే ఇబ్బంది పడి ఇవాళ నేను కూడా అదే రకంగా పోయింది. సింగిల్ వార్డ్ అబౌట్ కేసీఆర్ గారు అంటే దీన్ని ఏమంటారంటే సైకోయిజం, పైసాజిజం అంటారు. బాధ అయితే పలకరింపు గురించి చూసినాం, అది కరువైంది. కాబట్టి ఇవాళ నా దారి నేను చూసుకున్న తప్ప ఎవరిని నిందించలే, ఎవరిని తిట్టలే, ఎవరిని కొట్టలే. పవర్ గురించి ఎవడు చూసిండు, పదవి గురించి ఎవడు చూసిండు, పరువు గురించి చూసినాం, మర్యాద గురించి చూసినాం. పార్టీలో కష్టపడే వరకు అవకాశం ఇస్తున్నామంటే కాదు, మళ్ళీ ఇచ్చినోడికే ఇస్తున్నప్పుడు, తీసుకున్నప్పుడు ఓడిపోతాంట తీసుకొని, గెలుతాంట తీసుకొని సేమ్ పార్టీలో అధికారం నుండి కూడా నరకయాతన అనుభవించి అవసరమైతే సుపారీచ్చి సంపదాన్ని కూడా సిద్ధంగా ఉంది. తిన్న తిండిలోనే ప్లేట్లనే కేసీఆర్ పెట్టిన భోజనంలోనే మీరు ఎక్కువ అని ఉంచి వచ్చారండి. బొంతు రామ్మోహన్ ఎక్కడ తినే కళ్ళంలో ఉంచిపోలే, పెట్టకుండా తింటుంటే కూడా సరే నీ తిండి నువ్వు తినరాబోయి నేను కడుపు మార్చుకొని వస్తాను బయటకు వచ్చిన.